కాలేజీలో తాము చేరమని విద్యార్థులు అంటున్నారు. తెలంగాణలో డిగ్రీ కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. 5 ఏళ్ల క్రితం డిగ్రీ కాలేజీలో 2,55,000 మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది 1,43,000 మంది విద్యార్థులు చేరారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ చదివితే ఉపాధి అవకాశాలు రావనే ఉద్దేశంతోనే విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. డిమాండ్కు తగ్గ కోర్సులు ఎంచుకున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. అందుకే డిగ్రీ కోర్సుల సిలబస్లో మార్పులు తీసుకొస్తున్నామని అంటున్న ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. డిగ్రీ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా డిగ్రీలో అడ్మిషన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. మొత్తం 4 లక్షల పైగా డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే కేవలం ఈ విద్యా సంవత్సరం 1,43,000 సీట్లు మాత్రమే ఇప్పటివరకు ఫిల్ అయ్యాయన్నట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అసలు డిగ్రీలో విద్యార్థులు చేరకపోవడానికి గల కారణాలు ఏంటి, ఉన్నత విద్యామండలి ఈ డిగ్రీ సీట్ల తగ్గింపుకు సంబంధించి ఎలాంటి పరిశీలనలు చేస్తుంది అనే విషయాలని ప్రస్తుతం మనతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్, అదేవిధంగా దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా క్రమంగా 2021-22 విద్యా సంవత్సరం చూస్తే అక్కడ మనకి 2 లక్షల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి, డిగ్రీ ఫిల్ అయ్యాయి, కానీ క్రమంగా తగ్గిపోతున్నాయి. ఏంటి సార్ ప్రధాన కారణం? ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద మక్కువ చూపడము స్టూడెంట్స్, అక్కడ జాబ్స్ అని కొంత టెక్నికల్ సైడు. సెకండ్ ఏంటంటే, డిగ్రీలో కూడా కొంత మనకు సిలబస్ అప్డేట్ కావడం లేదు. సో గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువ మటుకు లేదు. పిల్లలు కొంత అనాసక్తత ఎందుకున్నారంటే, డిగ్రీ సిలబస్ లేదు, డిగ్రీ చేస్తే కూడా జాబులు రావట్లేదు, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. పర్వాలేదు, ఇప్పుడైతే ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా టైం ఉన్నది. బహుశా వాస్తవం ఏంటంటే అది ఫిల్ కావడం లేదు. సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం ఇంటర్ పాస్ అయిన విద్యార్థుల కంటే డిగ్రీ సీట్స్ ఎక్కువ ఉండడంతో కూడా అదొక రీజన్ ఫిల్ కాకపోవడానికి. అంటే మొత్తం ఇప్పటివరకు ఈ 3 ఫేజుల్లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి సార్? మొత్తం ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి? ఓకే, 1,43,000 సీట్లు ఇప్పటి వరకు ఫిల్ అయినాయండి. లాస్ట్ టైం కూడా 1,90,000 వరకు వచ్చినాయి. అవి ఇంకా ఫేజెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే, ఇంజనీరింగ్ అయిపోయినాక మళ్ళీ ఒక ఫేజ్ పెట్టడము, తర్వాత ఈసారి ఇంకొకటి ఏంటంటే నాన్ లోకల్ది ఇష్యూ కూడా ఉండడం కూడా కొన్ని సీట్లు తగ్గడానికి కూడా, ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళను మనం జాయిన్ చేసుకుంటలేము, అది కూడా ఒక రీజన్. అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకు అంటే, మేము గత 2-3 మంత్స్ నుంచి సిలబస్ రివిజన్ అనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు డిగ్రీలో పిల్లలు జాయిన్ కాకపోవడం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఒకటి ఏంటంటే అప్డేటెడ్ సిలబస్ లేదు, ఇండస్ట్రీ కనెక్ట్ లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. అయితే మేము ఛార్జెస్ తీసుకున్నాకుంటా గత 3-4 నెలల నుంచి దీని మీద చాలా కసరత్తు జరిగింది. అందరు వైస్ ఛాన్సలర్ని పిలవడము, వాళ్ళతో డిస్కస్ చేసేసి మేము ఈ యొక్క సిలబస్ అనేది ఈ యొక్క విద్యా సంవత్సరం 25-26 నుంచి కొత్త సిలబస్ వస్తుంది కాబట్టి అదొకటి ఉన్నది. ఇంకొకటి కొన్ని కొత్త కోర్సులు, ఇప్పుడు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ట్రావెల్, టూరిజము, మెడికల్ రిలేటెడ్ ఇట్లాంటి కొన్ని కొత్త కోర్సులు కూడా వస్తున్నాయి. వాటితోటి కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. మేము విద్యార్థులకు చెప్పేది ఒకటే ఏంటంటే, మంచి ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో, ఈరోజు బీకామ్ కంప్యూటర్స్ ఉంది, చాలా హైయెస్ట్ డిమాండ్ కోర్సు. సో అలాగా ఫిజికల్ సైన్సెస్ అట్లా కొన్ని ఫిల్ అవుతున్నాయి. ఇంకా కొంత మేము వెయిట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిల్ బట్టి కూడా మళ్ళీ కొంతమంది జాయిన్ కావడానికి స్కోప్ ఉందండి అక్కడ సీట్ రాని వాళ్ళు. కొత్త కోర్సులు ఏ విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చే అవకాశం? ఈ విద్యా సంవత్సరం 25-26 నుంచి ఆల్రెడీ కొన్ని కొత్త కోర్సులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 25-26 నుంచి నూతన, ఇప్పుడు చెప్పాం కదా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, కొన్ని ఈ యొక్క ఫిజికల్ సైన్స్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి, టూరిజం రిలేటెడ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, వీటి మీద కొంత పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొన్ని యూనివర్సిటీస్, కాలేజెస్. అవి కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే రాబోతున్నాయి. రైట్, ఇది తెలంగాణలో డిగ్రీ సీట్లు తగ్గడంపై ఇప్పటికే విశ్లేషణ చేస్తున్నాం. దీనికి సంబంధించి సీఎం తోటి కూడా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా ఇప్పటికే మార్కెట్కు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేసి వాటిని ఇప్పటికే రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో అమలు చేస్తున్నాం. ఇక వచ్చే విద్యా సంవత్సరానికల్లా కొత్త కోర్సులను మార్కెట్కి అనుగుణంగా ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కూడా ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి, అదేవిధంగా డిగ్రీ సీట్ల ఎక్కువగా ఫిల్ అయ్యేలా చూస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్, అదేవిధంగా దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.